చూసావా? నువ్వు చూసావా? చెప్పుకో. ఏమిరా లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు మిక్సంగా పోయి చూస్తాడావు. ఇంకోసారి అద్భుతం, ఫంటాస్టిక్. ఎనీవే, ఆల్ ద బెస్ట్. నమస్కారం. చేసుకో ఏమిటి కామెంట్ అంటే ఇలాగ ఉండాలి, మనసుకి ఎంతో ఆనందం ఇవ్వాలి. కొంతమంది ఉంటారు ఎలా అంటే మింగేస్తా, ఎక్కేస్తా, దున్నేస్తా. ఒక్క ఛాన్స్ ఏంట్రా ఈ కామెంట్లు? ఒక ఛాన్స్ అడుగుతారు ఎందుకు? నీకుందా? చూపించునా? చేసుకుందామా? ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకుందామా? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. కాజల్, చలి చాలా బాగుంది కదా, నీకేమనిపిస్తుంది? నీ తాత అంతే బాగుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకే? ఎక్కడో కట్టెలు తెచ్చి మంట చేసినాం. దట్ ఐ థింక్ వాటో వాట్. చంబక్షలు ఏమైంది? చూడబుద్ధి అయితే లేదా? నా మొహం చూస్తే నీకు బూతులు వస్తున్నాయా? వచ్చిందండి వయ్యారి. ఇన్స్టాగ్రామ్ ఉన్నదే ఫిల్టర్స్ వాడుకోవడానికి. నీకు చూడబుద్ధి అయితే చూడు, లేకుంటే బ్లాక్ చేసుకో. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా? క్లాస్ పెర్ఫార్మెన్స్, సినిమా నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఏంటి బాసు ఇది? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు. వచ్చే మంగళవారం ఎవరైనా నాతో సినిమాకి వస్తారా? చెప్పండి. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? భావరక్షణ ఇట్టి అంటున్నావేంట్రా? భావరక్షణ నోర్మోయ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. సూపర్. సెక్స్ చేయడం తెలుసు కానీ సేఫ్టీ వాడటం తెలీదా? ఏంటి బాబన్న ఇంకోసారి? సెక్స్ చేయడం తెలుసు కానీ సేఫ్టీ వాడటం తెలీదా? నువ్వేమైనా చిన్నపిల్లాడ్వా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. టూ మచ్ రే, టూ మచ్. ఏ భాష
ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా? ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఏం జరిగింది? ఏంటి మమ్మీ ఎవడీడు? లైఫ్ల నైటింగేల్ పాడదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ గిట్లాంటి పొగరుంటే నువ్వు ఏడికి పోలేవమ్మా జీవితంలో. మంచిదాంటి మా మమ్మీ ఏడికి వంపది. ఏంటంటున్నాడు? మంచిదాంటి మా మమ్మీ ఏడికి వంపది. ఇది జోకా? ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. உள்ள வந்த பவரடி அன்னையாரு டீசடி సార్ ఏంటి సార్ అది? డీజடி డీజడి ఎంతన్నా అంతరించిపోతున్నా నువ్వు అవసరం నీకు? உங்களுக்கு சாவனா பயம், எனக்கு இல்ல. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఇంతకన్నా తీయనైనా ఏంట్రా ఇది? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఇదేం కర్మరా దేవుడా. సంవత్సరానికి ఒకసారి మారుతుంది ఈడ క్యాలెండర్. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఎట్లా నమ్ముతున్నా అనుకుంటున్నావురా చిల్లర్ సాలే. ఏమన్నా? నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఎట్లా నమ్ముతున్నా అనుకుంటున్నావురా చిల్లర్ సాలే. అయితే వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్ లో బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేయాలో చెప్పనా? తోసుకుంటూ వెళ్ళాలి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి తోసుకుంటూ వెళ్ళాలి. తెప్పించకు నాకు. ఏదో తేడాగా ఉందేంటి? That's right. Winasak nyo pa ang karton namin. Don't you know that this is our... స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకి? అక్కడెలా పెట్టారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇదిగో ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయను. బట్ మ్యాటర్ ఏంటి బాబా అన్న? ఇంకోసారి బట్ మ్యాటర్ అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్ పెట్టు. ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ ఉండే. ఈ క్వశ్చన్ ఓన్లీ బాయ్స్కి. ఆడియో కాల్, వీడియో కాల్, మెసేజెస్, ఫోటో షేరింగ్స్ ఆప్షన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నాయి.
కానీ ఎందుకు వాట్సాప్ నంబర్ అడుగుతారు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకటే చెప్తా, ఎవరి ఫీలింగ్స్ తో ఆడుకోకండి. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పోయేటప్పుడు ఇది పట్టుకొని పోవు. వాడు తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అమ్మాయిల్ని పడేయటం మ్యాగీ చేయటం కంటే ఈజీ. ఇప్పుడు నువ్వేమన్నా? అమ్మాయిల్ని పడేయటం మ్యాగీ చేయటం కంటే ఈజీ, కానీ ఈ అబ్బాయిలకి బద్ధకం కదా, అందుకే అమ్మాయిల్ని పడేయాలని కూడా ట్రై చేయరు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. చాలా తక్కువ అంచనా. ఇంకోసారి ఈ దెబ్బ చెత్రా కొడుకు, చాన్నా కొడుకు. నా రేట్ అడిగారు కామెంట్స్ లో. నా రేట్ ఎంతో నాతో వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేస్తారు చూడండి, నా రేట్ ఎంతో. ఫ్రీగా అయితే ఎవరికి ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. ఏమైందిరా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చంబక్షలు పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. ఆడేంటే అన్నిసార్లు చూస్తున్నావంక? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడటం మానే లేలే, చూస్తేనే బాగుంది. ఇప్పుడు అలాగే ఉంటదలా. నేనన్నా నెత్తి మీద బొచ్చులేనన్నా, అన్నా నేనన్నా నెత్తి నిండా బొచ్చున్నా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఫాలో కొట్టండి, లేకపోతే ఈయన కొట్టండి. అబ్బా సాయిరామ్, మీరు నా మీద టోల్ తీస్తారు, కానీ డెవలప్ అయ్యేదైతే నేనే కదా బ్రో. ఏంటంటున్నాడు? మీరు నా మీద టోల్ తీస్తారు, కానీ డెవలప్ అయ్యేదైతే నేనే కదా బ్రో. గైజ్ కూడా తెలుసుకోరా బ్రో. అవునా బ్రో, చేసాం బ్రో, ఇంకా డెవలప్ చేస్తాం. నీ డైలాగ్ కూడా చూసిన, వస్తే బెయిల్ లేదా జైలు అని చెప్పేసి. నేను ఒక్కసారి జైలు వేసి పూకు వాళ్ళు దిగితే మళ్ళీ ఆ డైలాగ్ మళ్ళీ రాదు నీకు. సౌండ్ లో బీట్ ఉండాలి, బాడీలో స్వింగ్ ఉండాలి, చూపులో టెక్ ఉండాలి, పట్టులో కిక్ ఉండాలి. ఊపితే 2 స్టేజ్ ఊగిపోవాలి. నీ వల్ల అవుతా? నీ వల్ల అవుతా? సార్, కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనుషుల్ని నమ్మడం మానేయాలి, ముఖ్యంగా ఫేక్ మనుషుల్ని నమ్మడం మానేయాలి. సో వాట్స్ యువర్ స్పెషల్ టాలెంట్? అంటే అది రామ్, రేపు ఎగ్జామ్ పెట్టుకొని సిగ్గు లేకుండా ఇన్స్టా స్క్రోల్ చేయడమే సార్ నా స్పెషల్ టాలెంట్. కరెక్ట్. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఓ నాయనో, కొంప మురిగింది. నువ్వు పెయింట్ చేయటం అదే నాకు అర్థం కావట్లేదు. వచ్చేసారు. ఆళ్లలో ఎవరన్నా నీకు నచ్చాడా? ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను కానీ ఇలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. అనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలని స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది, కానీ నీకు అసలు గుండెనే. చిన్న కులం మాది అని చిన్న చూపు చూస్తున్నావు. మాది వాళ్ళ దగ్గర ధనం లేదేమో అని 10 మందికి పెట్టే గుణం ఉందిరా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో.
దమ్మున్న వాళ్ళము దిల్లున్న వాళ్ళము మేము మాది గోళ్ళము. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? పాప బాగా మప్పనుకుంటా. నీ అసొంటి పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలి. నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగే వాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనర్స్ నాకే నచ్చదు. ఏదైనా మాట్లాడే చూసుకోబల్లా. వాట్స్ మై ఫేవరెట్ పొజిషన్? എന്റെ ഫേവറേറ്റ് പൊസിഷൻ ഏതാ? ഒന്നുമില്ല. పాపం ఫీల్ అయినట్టున్నారు. What do you want? What's your problem? நம்ம ரெண்டு பேரும் ஒரு கிஸ் அடிச்சுக்கிறோமா? ఏం జరిగింది? What do you want? What's your problem? நம்ம ரெண்டு பேரும் ஒரு கிஸ் அடிச்சுக்கிறோமா? ఫైనల్ గా మీరు కాదు భయ్యా, మీ అందరికి ఆంటీలంటే ఎందుకు అంత క్రేజ్? చాలా పద్ధతిగా వాడాను, తిట్టుకోకండి. మళ్ళీ మోజు గీజ్ అంటే వేసుకుంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇన్ని చేసినాక వాళ్ళు మళ్ళీ జీవితాంతం మనతో ఉంటారని గ్యారెంటీ ఉందా? ఏ గాలికి వదిలేసేది తెలియదు. అదే ఆంటీలు అనుకో, పొద్దున్నే వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు, సినిమా పోవాలంటే టికెట్లు వాళ్ళే తీస్తారు, బండిలో పెట్రోల్ వాళ్ళే కొట్టిస్తారు, అవసరమైతే బండి కూడా కొనిస్తారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. Роскомздрав не запретит. ఎవడ్రా ఎవడు? అరే దేవా వద్దురా, పోదాం పదరా. చెప్పరా ఎవడు? నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడికో. అరే నీ అమ్మ గాలిపోకల మడ్డ, నీ చెల్లెలు నా మడ్డ, నీ అక్క నా సుల్లి. हेलो दोस्तों, मैं एलियन हूँ. అయితే వెళ్ళి అదే ये मोदी जी ये क्या है? हमें बताइए ये क्या है? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? உனக்கு தைரியம் இருந்தா என்ன சொல்றா? పెరుమాళ్ సత్యమా ఏంట్రా ఇది? அந்த 5 கொலையும் ఎంత తప్పు பண்ணதே நான் தான். வெளியில போக விடுங்க. தம்பி హాయ్స్, గర్ల్స్ రీల్స్ తీసుకోవడానికి రియల్గా ఎలా రెడీ అవుతారు నేను మీకు చూపిస్తాను. నేను చూస్తాను. నేను చూస్తాను సార్. సి ఫ్రంట్ ఎంత బాగుంది చూడండి. ఫ్రంట్ సూపర్ ఉంది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే చూపించండి. కింద షార్ట్ వేసుకొని పైన చున్నీ వేసుకొని మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎగ్జామ్స్ మధ్యలో సినిమాకి పోవడం తప్పు కదా బిడ్డ. ఈ వయసులో సినిమాకి కాకి ఆడపోతారులే. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.